గింత అన్నలం ఉంటుందా చెప్పుండ్రి. ఏ నాయకుడు మంచి చేస్తే గటి దిక్కే జనాలు కూడా ఉంటారు. బలవంతంగా నువ్వు మా పార్టీలకు రా, మా పార్టీ కండువ కప్పుకో అంటే ఏడికెంచి కప్పుకుంటారు జనాలు. చేసేటియే అడ్డగోలు పనులు. గాలిపంక పార్టీ నాయకులు అంటారా గిల్లని గూండాలు రౌడీలనే వీలాల. వీళ్ళు చేసే పనులన్నీ గట్లనే ఉంటాయి. మరి జనాలకు 4.5 కాంచెల్లి చేసిందేమన్నా ఉన్నదా? ఇక టీడీపీకి మద్దతు ఉన్నాడని చెప్పేసి గాలిపంక పార్టోళ్ళు ఆయన పంట మొత్తం ఆగం చేసిండ్రులా. కావాలంటే చూడుర్రి, ఒక ఏడుపావు ఒక కథ నగాలది. వీళ్ళ ముద నష్టమైపోను అని ఏపీ జనాలు దుమ్మెత్తిపోతున్నారు. చూద్దాం పాండ్రి పాపం ఎంత గోసున్నదో అని. అన్నల్లం పాడైపోను గింత అధ్వానం ఉంటారా చెప్పుండ్రి. వీళ్ళు గాలిపంక పార్టీ నాయకులా లేకపోతే రౌడీలా గూండాలా? వీళ్ళు ఏసే పనులన్నీ గట్లనే ఉన్నాయి. మరి పల్నాడు జిల్లా వినుకొండ మండలంలా గాలిపంక పార్టీ నేతలు రెచ్చిపోతున్నారులా. నడిగడ్డ ఊర్లా టీడీపీకి అనుకూలంగా పని చేస్తున్నారన్న నెపంతోని గా ఒక కారణంతోని లెక్కల వెంకటేశ్వర్లు అనే టీడీపీ కార్యకర్తకు చెందిన ఇక మిరపకాయ పంటను మొత్తం ధ్వంసం చేసిర్రు అనుకో రాదుర్రి. గాలిపంక పార్టీకి చెందిన గుర్తిదేలని కొంతమంది మిర్చి పంటను గిట్లా నాశనం చేసిండ్రు. గల్ల గాలిపంక పార్టీ జెండా కూడా పెట్టిపోయిండ్రు. గాలిపంక పార్టీలోకి రావాలని చెప్పి వెంకటేశ్వర్ల మీద స్థానిక ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఒత్తిడి చేసినట్టు తెలుస్తున్నది. అయితే ఆయన గాలిపంక పార్టీకి రాకపోయేసరికి పంటను ధ్వంసం చేసినట్లు వినబడుతున్నది ముచ్చట. దాదాపు 2 లక్షల ఆస్తి నష్టం జరిగిందని తెలుపుకొచ్చిరు బాధితులు. కావాలంటే చూడుండ్రి గాలు ఎట్లా ఏడుస్తున్నారో. బొల్లా బ్రహ్మనాయుడు గెలిచిన తర్వాత 1 సంవత్సరం క్రితం మమ్మల్ని మొత్తాన్ని జైల్లో పెట్టారు. ఈ రోజు వాయిదా ఉంది. మా బావ వాయిదాకి వెళ్ళాడు. మా మేనలుడేమో అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళాడండి. నైటు 2 ఎప్పుడు చేను మొత్తం పీకే మందు తాగి పీకేసి నాశనం చేసి వెళ్ళిపోయారండి. జెండాలు కూడా వైసీపీ జెండాలు బాతి వెళ్ళిపోయారు. ఇది కడుపులో పెట్టుకుని మేము తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పాల్గొంటామండి. ఒక 2 నెలల క్రితం కూడా పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చారు మాకు. మా బావగారు మా మేనలుడు మేము తెలుగుదేశం పార్టీలో ఎక్కువ చురుగ్గా పాల్గొంటాం. మా కుటుంబాన్ని మొత్తాన్ని సంవత్సరం కింద జైల్లో పెట్టించారండి బ్రహ్మనాయుడు గారే. వీళ్ళు ఎటు వంగట్లేదని ఉమారెడ్డి వెంకటేశ్వర్ల కొడుకు చేత మా గోవిందరాయలకి పార్టీలో చేరమని కూడా కబురు పెట్టారు. మేము ప్రాణాలయం తెస్తాం కానీ మేము ఆ పార్టీలోకి చేరామండి, మా తెలుగుదేశం పార్టీ అని చెప్పాము. వీళ్ళు ఎంత కలివి కావట్లేదని ఈ విధంగా చేశారండి. అది చూసినారులా. ఇష్టం వస్తే వస్తారు, లేకపోతే లేదు. గింత అన్నలం ఉంటుందా చెప్పుండ్రి. గింత గాలి చేతల ఇక దగ్గర పడ్డ ఈ గాలిపంక పార్టీలకు రోజులు. ఇలా అక్రమాలు, అరాచకాలు, గుండాయిజం, రౌడీయిజం ఇక జనాలు కూడా దాడలేకపోతున్నారు. ఇక 4.5 ఏళ్లకించి గింతే అరాచకాల. ఇలా చక్కదనం పాడైపోను. 2 ఏళ్ల కిందట వీళ్ళ కుటుంబానికి చెందిన 10 మంది మీద బోల బ్రహ్మనాయుడు అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించిండట. ఇక ఇప్పుడు కోర్టు పని మీద వెంకటేశ్వర్లు ఊర్లో లేని సమయం చూసుకొని ఇక మిర్చి పంటను నాశనం చేసి గల పొలంలో గాలిపంక పార్టీ జెండాలు పెట్టిండ్రు. పంట మొత్తం ఆగం చేసి గాలిపంక పార్టీ జెండాలు పెట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరిండు వెంకటేశ్వర్.